Praise the Lord. Welcome back to my channel Christiness. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది ఆర్సిఎం చర్చ్, ఖమ్మంలోని ఆర్సిఎం చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్ అని అంటారు. ఇది బీకే బజార్ కాలనీలో ఉంది ఖమ్మంలో. ఇది నేను రీసెంట్గా 2026 జనవరిలో వెళ్ళాను అనమాట. విజిట్ చేసి వచ్చాను. ఇది కట్టినప్పుడు ఇంతకుముందు కూడా నేను వెళ్ళాను. అవి ఫొటోస్ నేను కొంచెం డ్యూరేషన్ తక్కువ పెట్టి చూపించాను, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. మీరు అది కూడా ఇక్కడ లోపల దేవుడిది పెద్ద బొమ్మ ఇట్లా ఫ్రేమ్ కట్టించి ఉంటుంది. రైట్ సైడ్ మేరీ మాతది, ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా మేరీ మాతది చిన్న చిన్న విగ్రహాలు పెట్టి ఉంది. ఇది మనం మళ్ళీ విజిట్ చేసింది. ఇది న్యూగా ప్రెజెంట్ అయితే ఇలా ఉందన్నమాట చూడ్డానికి. ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. ఇది మనకి ఈ చర్చ్ ఫాదర్ విజయ్ అటువంటి నేపథ్యంలో సామాజిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ పుట్టినరోజు వేడుకలు, ఇంకా ప్రత్యేకత ప్రార్థనల గురించి బాగా ఫేమస్ అనమాట. ఇది నేను 2016 జనవరి 16లో వచ్చాను. ఇప్పుడు ఇది ప్రెజెంట్ 2026. ఫస్ట్ వీడియో చూసారు కదా, అది 2026. ఈ ఫొటోస్ అన్నీ కూడా 2016వి, జనవరి 16వి. ఓకేనా. అప్పట్లో ఇలా ఉండేది, ఇలా చైర్స్ ముందుకేసి ఇలా ఉండేది. ఇప్పుడు కొంచెం మోడిఫై అయిందనమాట, కొంచెం మార్పులు అనేవి వచ్చాయి. సో అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి, మీరు గమనించవచ్చు. అండ్ నన్ను చూస్తున్నారు కదా, అప్పుడు నేను చిన్నగా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యింది పర్సనాలిటీ కూడా. అండ్ మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇలా స్టెప్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. పైన కూడా సిట్టింగ్ ఏరియా ఉంటుంది. మనకి సినిమా హాల్లో ఏదే విధంగా మనకి అప్పర్ లోయర్ అని ఉంటుందో, అప్పర్ బర్త్ అనేది కూడా పైన కూర్చొని మనం ఇక్కడ ఆరాధనలు అనేవి వినొచ్చు. ఇది నేను చిన్నప్పుడు దిగిన ఫొటోస్. ఇది మేము కాలేజ్లో మీటింగ్కి వెళ్ళేటప్పుడు చర్చ్ చూద్దురు రండి అని లోపలికి పిలిచారు. సో అప్పుడు మేము వెళ్ళి, మా ఫ్రెండ్ ఇవన్నీ ఫొటోస్ నాకు తీసింది. మేము ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చదివేటప్పుడు ఈ చర్చ్ విజిటింగ్కి వచ్చాము. సో అప్పుడైతే ఈ చర్చ్ ఇలాగ ఉందన్నమాట. ఇది ఆర్సిఎం చర్చ్ అని అంటారు. ఇది ఎక్కువ మేరీమాతని పూజిస్తారు కదా, అదనమాట. సో చర్చిల్లో కూడా ప్రత్యేకతలు, టైప్స్, వెరైటీస్ ఇంకా ఉంటాయి. ఆర్సిఎం అని, పెంటికోట్స్ అని, ఇంకా క్యాథలిక్స్ అని. సో ఇది ఆర్సిఎం కిందికి వస్తుంది. ఇదేమో కొంచెం న్యూ వీడియో, ఇది ప్రెజెంట్ వీడియో. ప్రెజెంట్ అయితే ఇలా ముందు ఆ చైర్స్ ప్లేస్లో ఇలా ఇవి వేశారు బెంచెస్, అండ్ చైర్స్ అనేవి కొంచెం లెఫ్ట్కి పెట్టేశారు. కొన్ని స్టాచ్యూస్, దేవుడివి, వాళ్ళ పిల్లలవి, ఇంకా మేరీ మాతవి, ఇంకా యోసేపువి, ఇలాంటివి చిన్నవి, ఇంకా మదర్ తెరీసాది కూడా చిన్న స్టాచ్యూ పక్కకు ఉంటుంది. ఇంకా కానుకల పెట్ట, ఇవన్నీ కొత్తగా అప్పటికి ఇప్పటికి ఇంత మార్పు ఉందన్నమాట. మీరే చూస్తున్నారు కదా, ఇవన్నీ అప్పటికి ఇప్పటికి మార్పులు. నేను క్రిస్మస్, న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ చర్చ్కి అయితే వెళ్ళాను. చూడండి, ఇలా వరుసగా 3-4 స్టేర్స్, ఇలా మొత్తం టేబుల్స్ వేశారు. మంచిగా కింద మనం నీళ్ళోన్ చేసి ప్రేయర్ చేయడానికి. ఇక్కడ మెత్తగా ఇలా సోఫా టైపు కింద ఉంటుందన్నమాట. ఈ నీ సోఫా అనేది కూడా చాలా సేఫ్టీ అండ్ ఈ నీ సోఫా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ చర్చ్ అయితే ఉంటుంది. కొంచెం ముందు రోడ్డు ట్రాఫిక్ ఉంటుంది, బట్ కాకపోతే లోపల బయటకి లోపలికి సంబంధం లేకుండా చాలా ప్రశాంతతగా లోపల ఉంటుంది. సో మీరు కూడా విజిట్ చేయండి. ఇది ఖమ్మం వైరా రోడ్ సైడ్. ఇది ఏంటంటే బీకే బజార్ అని అంటారు. నిజాంపేట్ రైల్వే స్టేషన్ పక్కనే కొంచెం ముందుకు వచ్చాక మున్సిపల్ ఆఫీస్ నుంచి రైట్ సైడ్ తీసుకోవడమే. చూడండి, ఇలా చిన్న క్యూట్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. చూసారు కదా, నాకు చాలా నచ్చాయి. అండ్ నేనైతే కొద్దిసేపు ఎవరు లేరు అనేసి మంచిగా మొత్తం లోపల కొద్దిసేపు దిగాను. అండ్ మా ఫ్రెండ్ వీడియోస్ అయితే తీసింది. చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంటుంది చర్చ్. నేను ఎప్పుడైనా ఖమ్మం వెళ్తే కంపల్సరీ సండే ఒకవేళ చర్చ్ మిస్ అయ్యాను అనుకోండి, ఖమ్మంలో ఈ చర్చ్కి వెళ్ళి కొద్దిసేపు అలా కూర్చొని ప్రార్థన చేసుకొని వస్తాను.
ఇక్కడ భక్తులు నిద్రించడానికి కూడా వస్తారన్నమాట, వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇది 6:30 నుంచి నైట్ 9 దాకా, మార్నింగ్ 6:30 నుంచి నైట్ 9 దాకా ఉంటుంది. ఇది అక్కడ నుంచి బయటికి వచ్చాక వ్యూ. బయటికంటే చర్చే కానీ ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది, బాల్కనీ టైప్. ఇక్కడ నుంచి మనం రోడ్ సీనరీ చూడొచ్చు, అవతల హాస్పిటల్స్, ఇంకా చాలా వెహికల్స్, ఇవంతా ట్రాఫిక్ చూడొచ్చు. అండ్ ఇదే ప్లేస్లో ఇంతకు ముందు కూడా నేను ఫొటోస్ దిగాను, అవి మధ్యలో వస్తాయి. అది వెళ్ళిపోయేసరికి నా వాయిస్ అనేది అక్కడ ఉండదేమో. చూడండి, ఇక్కడ ఇంకొన్ని ఇవి పెట్టారనమాట. ఇక్కడ గోల్డ్ కలర్ ఇవి ఉన్నాయి చూసారా, అది దేవుంది ఇంకొంచెం మోడిఫై అయితే చేశారు. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది కదా. అండ్ మీరేమనుకుంటున్నారు, ఇంతకుముందు ఉన్న చర్చ్కి దీనికి ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ఈ చర్చ్ గురించి? అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే, ఇంకా చేయాలి అనుకుంటే కంపల్సరీ నాకు కామెంట్లో మీరు చెప్పండి. ఇదే అండి, ఇది ఇంతకుముందు దిగింది. అండ్ ఇందాక చూసారు కదా పింక్ కలర్ టాప్, అదేమో న్యూది అనమాట. ఇది న్యూది. ఇందాక అక్కడ నించున్నాను కదా, అది కలర్ మార్చారు, ఇక్కడ వింగ్స్ పెట్టారు. సో నేను అక్కడ నించొని దిగాను చూడండి. సో దానికి దీనికి ఇది చేంజెస్ అనమాట. ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటి అంటే, ఎవరైనా హాస్పిటల్కి కానీ ఇంకా ఖమ్మం ఊర్లోకి వచ్చిన క్రిస్టియన్స్ ఈ చర్చ్లో మనకి ఏమంటారు, రెస్ట్ తీసుకోవడానికి చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది అండి ఖమ్మం యొక్క ఆర్సీఎం చర్చ్ గురించి ప్రత్యేకతలు, వాటి గురించి నేను వివరించాను కదా. నా ఛానల్ అయితే మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీరు తెలుసుకోవాలనుకో